ఫ్రెండ్స్, బ్లౌజ్ పీస్ మీద మనం బ్లౌజ్ కటింగ్ చేయాలంటే ఏమేమి ఉండాలి? ముందు ఆది బ్లౌజ్ ఉండాలండి. బీస్ తీసుకోవాలి, తర్వాత స్కేల్ తీసుకోవాలి, టేప్ తీసుకోవాలి. మన క్లాత్ వచ్చేసి ఐరన్ చేసి ఉండాలి. నడుము సైజ్ ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఎక్కడైతే ఇక్కడ మీకు ఏంటంటే ఈ తాళ్ళు పట్టి వదిలేసి మిగతాది ఉక్సులు పట్టి వరకు ఇలా కరెక్ట్గా చెక్ చేసుకోండి. 34 వచ్చింది. ఇది నడుము సైజు 34 బ్లౌజ్ అండి. ఇది ఏం చేస్తారంటే మీరు రివర్స్ చేసేసుకోండి. బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ మీద తీసుకునేటప్పుడు రివర్స్ చేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్ మనం ఇప్పుడు బ్యాక్ పట్టి కదా కటింగ్ చేస్తున్నాం. బ్యాక్ పట్టి అనేది ముందర పెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మీరు క్లాత్ ఎలా వేసుకోవాలి? మనం ఎటువైపు ఉన్నామో అటువైపు క్లోజ్ వైపు వేసుకుని ఆపోజిట్ ఏమో ఓపెన్ పెట్టుకోవాలి. ఈ ఓపెన్ ఎలాగో ఒకసారి చూడండి. ఇక్కడ కోరా పాయింట్ ఉంది కదా, ఈ కోరాలు రెండు ఇలా ఆపోజిట్ గా కలవాలి. ఈ కోరాలు రెండు ఆపోజిట్ గా కలవాలి. సో ఇలా కలపడం కాదు, ఇలా కలపాలి ఆపోజిట్ గా. అటు ఇలా అయితేనే మీకు ఇది నిలువు సార్ అనమాట. ఇది వచ్చేసి అడ్డసార్. అందువల్ల మనం నిలువు సార్లోనే కుట్టుకోవాలి. అడ్డసార్లో కుడితే జాకెట్ పైకి లేపుతుంది, ముక్క తేడా వచ్చి పైకి లేపుతుంది కదా. అది ఇప్పుడు మన క్లాత్ వేసుకునే విధానం తెలిసింది కదా. క్లోజ్ వైపు మన వైపు ఉండాలి, ఓపెన్ వైపు ఆపోజిట్ ఉండాలి. ఓపెన్ అంటే కోరాలు రెండు కలవాలి, ఆపోజిట్ గా రెండు కోరాలు కలవాలి. ఇలా కలిసి చూసారా, ఇలా కలవాలన్నమాట. ఇది క్లాత్ వేసుకునే విధానం. ఫస్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ లో ఏం తీసుకుంటామండి? ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటాం. బ్యాక్ పార్ట్ తీసుకునే ముందు క్లాత్ చివరి క్రాస్ లో ఏమైనా ఉంటే ముందు గీసేసుకోవాలి. ముందులాగా క్రాస్ లో ఏమంటే గీసేసుకోండి క్లాత్ కి. ఓకేనా? తర్వాత వచ్చేసి ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా చెప్పండి? కింద ఖర్చు పెట్టుకోండి. మీరు ఫస్ట్ టైం కుడుతున్నట్టయితే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోండి, లేదనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఖర్చు లైన్ గీసేసుకోవాలి. గీయడానికి ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ కింద ఖర్చు పెట్టాము, ఇది ఒకటి. తర్వాత సెకండ్ వచ్చేసి పొడవు. ఇది ఎక్కడ తీసుకోవాలి? మీరు షోల్డర్ కరెక్ట్ గా చూడండి, ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. ఇందులో 1/2 ఖర్చు పెట్టుకోవాలి. ఇది సెకండ్ పాయింట్ వచ్చేసింది. మనకి థర్డ్ పాయింట్ ఏంటి? కరెక్ట్ గా చూడండి, బ్లౌజ్ అనేది ఇటువైపు రాకూడదు, చంగా ఆర్మ్ బిట్ దగ్గర రావాలన్నమాట. ఇది ఇక్కడ 1 నుంచి తీసుకోండి. దేనికోసం? ఇది దీనికోసం, డాట్ల కోసం మనం కొంచెం అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఓకేనా? ఇది స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ కదా, ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేదు ఒక కస్టమర్ ఎక్కువ పెట్టమంటారు ఖర్చు, అప్పుడు కూడా మీరు ఖర్చు అక్కడ పెట్టుకోవాలి, అక్కడే పెంచుకోవాలి. స్టార్టింగే మీరు బాక్స్ లోనే పెంచుకోండి ఖర్చు. ఓకేనా? ఇప్పుడు మనం బాక్స్ అనేది డ్రా చేస్తుంది. ఇది ఏ బ్లౌజ్ అండి? నడుము సైజ్ వచ్చేసి 34. ఓకే, బాక్స్ వచ్చింది కదా. ఇది మనకి ఫస్ట్ పాయింట్. ఈ బాక్స్ అనేది మీరు ఖచ్చితంగా గీయాలి. అది ఎవరు ఏ సైజ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నా మీరు ఈ బాక్స్ అనేది ఖచ్చితంగా గీయాలి. ఓకేనా? తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటి? సెకండ్ దాంట్లో మనకి 6 ఉంటాయి. 6 ఫస్ట్ ఏంటి? మనం నడుము నుండి మెడవైపు తీసుకుంటాం. నడుము నుండి మెడవైపు ఇక్కడ వరకు వచ్చింది వీళ్ళకి. ఓకేనా? వీళ్ళకి కొంచెం పెద్ద సైజ్ కదా. ఇది పైకి ఖర్చు పెట్టుకోవాలి కరెక్ట్ గా. తర్వాత వచ్చేసి సెకండ్ పాయింట్ చెప్పాలి. నడుము లూజ్ అంటే నడుము లూజ్ పార్ట్ అంటే ఇది. ఇక్కడ నుంచి చూడండి, ఇది అసలు కుట్టు కదా, ఇక్కడ నుంచి ఇంత 1 ఇంచ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకోవాలి. దేనికోసం? వీటి కోసం, డాట్స్ కోసం. తర్వాత పాయింట్ వచ్చేసి ఖర్చు దగ్గర నుంచి ఇది 2 గీతలు పెట్టుకోవాలి. ఓకే, 3 పాయింట్లు వచ్చినాయేమో. ఇది 2, ఇది 3. తర్వాత 4 బ్లౌజ్ ఇలాగే పట్టుకుని అస్సలు కుట్టు దగ్గర ఇక్కడ చూడండి, ఈ హార్న్ రౌండ్ దగ్గర హోల్ దగ్గర అస్సలు కుట్టు దగ్గర పెట్టుకోండి. ఇక్కడ ఇది 4th పాయింట్ వేసుకోండి, మీకే మంచిది. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటి? 5, 6. 5 అంటే మనకి షోల్డర్ దగ్గర మెడవైపు వస్తుంది. ఓకే, ఇదిగో ఇలా కొంచెం ఇక్కడ ఏం చేయాలంటే కొంచెం జాకెట్ లాగి పెట్టుకోవాలి. ఇక్కడ కార్నర్ పట్టుకుని
కార్నర్ పెట్టుకుని మీరు ఈ విధంగా లాగాలి. చూడండి, ఒక క్రాస్ లైన్ వచ్చేలాగా లాక్కోవాలన్నమాట ఈ విధంగా. ఓకేనా? వచ్చిందా? వదిలేస్తాను. తర్వాత ఇక్కడ వదిలేసేసి ఇక్కడ మెడ దగ్గర ఒకటి, ఇక్కడ చూడండి ఇక్కడ ఖర్చు ఉందా, ఖర్చు కొంచెం ఎంతో కాదు కొద్దిగా పెట్టుకోండి అంతే. ఓకే, ఇక్కడ 5 6. తర్వాత ఏం చేయాలి, మీకు జాకెట్కి పని లేదు, తీసేయండి. ఇప్పుడు టేప్ తీసుకోండి. టేప్ తీసుకుని ఇప్పుడు మన షోల్డర్ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోండి. ఎంత వచ్చింది? 5.5 వచ్చింది. అవునా? ఈ 5.5 వీళ్ళు నార్మల్ గా హైటే కాబట్టి చంక్ డౌన్ అని పెట్టుకోవాలి. 5.5 ఎక్కడి నుంచి పెట్టాలి? ఈ ఖర్చు కింద నుంచి 5.5 అనేది పెట్టుకోండి. ఓకే, ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడ అంత ఉంది, ఇక్కడ అంత ఉండాలి. చెకింగ్ మాత్రమే చేసుకోండి, లైన్ కాదు. ఓకేనా? ఇక్కడ ఒక డాట్ పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలి? లైన్స్ గీసుకోవాలి. మనకి ఎంత వచ్చింది? షోల్డర్ పార్ట్ 5.5 వచ్చింది. మనం ఆర్మ్ డౌన్ ఎంత పెట్టుకున్నాం? 5.5. ఎక్కడి నుంచి? కింద ఖర్చు నుంచి. ఓకే, ఇప్పుడు మీరు ఈ విధంగా చూడండి. ఈ డౌన్ గీసుకున్న తర్వాత సైడ్ లైన్ బాక్స్ కి గీసేసుకోండి. ఓకే, తర్వాత ఆర్మ్ డౌన్ అనేది గీయాలి. సో ఇది గీయాక, ఇది రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా గీసేసుకోవాలి. రాని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఎంత వచ్చింది, ఎంత వస్తుంది అంటే 1.4 వస్తుంది ఎగ్జాక్ట్ గా. వీళ్ళకి 5.5 వచ్చిన వాళ్ళకి 1.4 వస్తుంది. ఈ 1.4 ని ఇలా లైన్ తీసుకోండి రాని వాళ్ళు. తర్వాత దాని మీద ఇలాగా అర్ధ చంద్రాకారం తీసుకోండి అంతే. ఇక్కడ నుంచి 2.5 నుంచి ఈ గీతని ఇలా కలుపుకుంటూ రౌండ్ అప్ చేసుకోండి. ఓకేనా? తర్వాత 4 మీద లైన్ తీసేసుకోండి. ఓకేనా? ఇది అయిపోయిన తర్వాత దీనికి వెళ్ళకూడదు, ఎందుకంటే ముందు ఇది చెకింగ్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ గా వచ్చిందా లేదా మనకి అనేది ఆర్మ్ డౌన్ రౌండ్ అనేది చూసుకోవాలన్నమాట. ఇది ఎలా చూసుకోవాలి? బ్యాక్ పార్ట్ వైపు చూసుకోవాలి. ఇది ఇలా చూడండి, ఇక్కడ ఉన్నది ఇది ఇలా పట్టుకుని ఈ ఖర్చుని ఇలా లోపల పెట్టుకుని చూడండి చెకింగ్ ఎలా చేస్తున్నాను. ఈ విధంగా చెకింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? మనకి ఇది ఇక్కడ కదా అసలు కుట్టు వచ్చేది, ఖర్చు వదిలేస్తాం కదా, అందుకని ఇలాగా చూడండి. ఇక్కడ కుట్టు కరెక్ట్ వచ్చేసిందా అంటే మనం కరెక్ట్ గా గీసినట్టే లెక్క. మనం కరెక్ట్ గా గీసినట్టు. ఇప్పుడు మెడ వైపు వచ్చేయాలి. మెడ ఎంత వచ్చిందో చూద్దాం. 2 వచ్చింది. ఓకేనా? వీళ్ళకి ఏంటంటే ఈ షోల్డర్ పార్ట్ ఎక్కువ అనమాట, షోల్డర్ అనేది ఎక్కువ, అందువల్ల మనకి 2 వచ్చింది. ఒకసారి చెక్ చేసి అది కూడా చెక్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఇటు ఖర్చు ఉండాలి, ఇటు ఖర్చు ఉండాలి. ఇటు ఖర్చు ఉందా, సరిపోద్దా ఖర్చు? సో ఇటు ఖర్చు సరిపోయిందా? మీకు కరెక్ట్ ఇక్కడ పాయింట్ కూడా మీకు చూసుకోవాలి. షోల్డర్ పాయింట్ ఇటు ఖర్చు ఉండాలి, ఇటు ఖర్చు ఉండాలి. మీకు అర్థమవుతుంది కదా? ఇది ఖర్చు, ఇటు ఖర్చు సరిపోద్దా? ఈ 2 ఖర్చులు ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రం మీకు డ్రాయింగ్ అనేది గీయాలి. ఓకే, ఇక్కడ ఎంత వచ్చిందమ్మా? 2. ఇది పర్సన్ బట్టి వస్తుంది, అందరికి ఒకలా రాదు. డీప్ నెక్ అయితే ఇక్కడ 2.5 వస్తుంది, ఇక్కడ ఏమో పొడవు వచ్చేసి ఎక్కువ వస్తుంది. వీళ్ళకి పైకి ఉంది కాబట్టి మనకి ఈ పాయింట్స్ వచ్చింది. అందరు మెజర్మెంట్స్ ఒకలాగా ఉండవు. ఇక్కడ ఎంత పెట్టుకోవాలి మనం? 3 అన్నా పెట్టుకోవచ్చు, పెద్ద బ్లౌజే కదా. ఒకవేళ వాళ్ళకి వెడల్పు కావాలనుకుంటే 3 అన్నా పెట్టండి. సరేనా? ఇప్పుడు మీరు ఇది రౌండ్ అప్ చేయాలి. అంతే, అయిపోయింది బ్యాక్ పార్ట్. ఓకే, క్లియర్ అర్థమైందా? ఇలాగా మెడ గీసుకోవడం. కటింగ్ చేసానా? మీరు ఎలా అయితే డ్రాయింగ్ గీసుకున్నారో అలాగే మాత్రమే కటింగ్ చేసుకోవాలి. ఈ సిజర్ ఉంది కదా, సిజర్ ఎప్పుడు ఇలా పూర్తిగా పెట్టకూడదండి. కటింగ్ చేసుకునేటప్పుడు ఇలా కొనే తీసుకోవాలి. ఎందుకంటే రౌండ్స్ కదా, రౌండ్స్ తిరగాలంటే మీరు పూర్తిగా సిజర్ అనేది పెట్టకూడదు. ఇలాగా రౌండ్ ఇలా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇటువైపు రాకూడదు. కటింగ్ అనేది లైన్ లోపల వైపే రావాలి, ఎందుకంటే వేస్ట్ కదా, ఇది వేస్ట్ వైపే. ఎక్కడ వరకు అయితే మీరు ఎడ్జ్ పెట్టుకున్నారో షోల్డర్ పార్ట్ అక్కడ మాత్రమే కటింగ్ ఆఫ్ చేయాలి. చూడండి, ఓకేనా? తర్వాత వచ్చేసి ఇలాగా పైన
షోల్డర్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. మీరు లెగాలి, క్లాత్ ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో తిప్పకూడదు, కదపకూడదు, ఎగురు దిగురు వచ్చేస్తుంది. ఇలా ఎక్కడైతే మీరు రౌండ్స్ తీసుకున్నారో మీరు ఎంతైనా లోపలికి పంపించాలి తప్ప మీరు దాని క్లాత్ మీద డిస్టర్బ్ చేయకూడదు. ఓకేనా? చూడండి, ఎక్కడి వరకు డ్రాయింగ్ ఉందో అక్కడి వరకు మాత్రమే కటింగ్ అనేది చేయాలి. సో మీకు బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా, మనం ఫ్రంట్ పార్ట్ ఓపెన్స్ మన వైపు వేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ మీద అయినా పేపర్ మీద అయినా ఏం చేయాలి, క్రాస్ గా వేసుకోవాలి. చూడండి, క్రాస్ గా. ఓకే, సరిపోయింది ఇక్కడ. ఓకే, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకలాగా అవుతుంది. ఇది మీరు ఇక్కడే మీరు బ్లౌజ్ అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ లోనే మీరు బ్లౌజ్ అనేది ఉంటది. ఒకవేళ ఇలా కాకపోతే ఇలా పెట్టుకోండి. బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా. ఓకే, సరిపోయిందా? చూసుకోండి, ఇక్కడ ఈ కార్నర్ కి వచ్చిందా? సరే, ఇప్పుడు మనకి ఆల్రెడీ ప్రింట్ ఉంది కదా, ఆ ప్రింట్ ని ఇలా చేసేయండి. ఆల్రెడీ ప్రింట్ పడిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ చుట్టూ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా డ్రాయింగ్ అనేది చేసేసుకోవాలి. సేమ్ ఎలా ఉందో అలాగా డ్రాయింగ్ అనేది చేసాలి. నెక్ తో సహా విత్ ఖర్చులతో సహా ఇలాగా డ్రాయింగ్ అనేది చేయాలి. సేమ్ ఎలాగుందో అలాగా. దుర్గా అర్థమవుతుందిరా? ఇలా మీరు ఇది ఇటువైపు వచ్చింది కదా, అలా టచ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా పడుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఖర్చులు గీసేసుకోవాలి. ఇవి ఖచ్చితంగా గీసుకోవాలమ్మా. 2 ఇంచులు పైకి మడత పెట్టేసి చేయకండి, ఒకళ్ళు ఒకలా వస్తుంది. ఓకేనా? అందరికి 2 ఇంచులే పైకి మడత పెట్టాలని రూల్ లేదు. బ్రష్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మరి ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఇక్కడ పాయింట్, ఇక్కడ బ్రష్ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ వస్తుంది. ఇక్కడ నుంచి కొంచెం మీడియం ఉన్న వాళ్ళకి 1.5 వస్తుంది. ఇక్కడ నుంచి బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి 2 వస్తుంది. అందువల్ల మనం ఏ బ్లౌజ్ కి ఆ బ్లౌజే చూసుకోవాలి. ఓకేనా? మనం అంచనా ప్రకారం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటి, ముందర మెడ. ముందు గీత గీసేసుకోండి. మీరు ఇలా బ్యాక్ పార్ట్ కి నడుముకి గీత గీసేసుకోండి. ఓకే, ఉక్సులు పట్టి వైపు మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు. ఎందుకని, తాళ్ళు పట్టి ఎక్స్ట్రా ఉంటది కాబట్టి మనం ఉక్సులు పట్టి వైపు మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఇలాగా ఇలా పెట్టి దీని మీద షోల్డర్ పార్ట్ ఇలా పట్టుకుని మీరు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా సదరాలి. ఫ్రంట్ పార్ట్ కదా ఇది. ఇదిగో ఫస్ట్ పాయింట్ ఏంటి, మెడ. మెడ తర్వాత కొంచెం ఖర్చు. ఇది బ్లౌజ్ పైకి ఉంది కాబట్టి మనకి కొంచెం వస్తుంది. తర్వాత సెకండ్ షేప్ పట్టే దగ్గర 4 ఇంచ్ దగ్గర పెట్టేసుకోండి. ఓకే, తర్వాత ఏం చేయాలి, ఏం చేయకండి, ఇలా సెంటర్ ఇలా మెయిన్ డాట్, ఇది మెయిన్ డాట్ కదా, మెయిన్ డాట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి అంతే. మెయిన్ డాట్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇది మీరు ఇలాగే ఉంచుకుని నీట్ గా పెట్టుకోండి, మీకు నీట్ గానే వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. సాగిపోద్ది. ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర ఒక డాట్ ఖర్చు కిందకి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి 4 పాయింట్ అక్కడ ఇక్కడ ఆల్రెడీ మనం ఖర్చు తీసేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకొని ఈ పార్ట్ అని చూసారా, షేప్ పట్టి పార్ట్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టుకుని షేప్ పట్టి ఎక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఇది అసలు ఖర్చు కిందకి పెట్టుకోవాలి. ఓకేనా? అయిపోయింది డాట్స్. ముందు ఎక్కడ గీసుకోవాలి, మెడ గీసుకోవాలి. చూడండి, మెడ అలా గీస్తున్నాను. ఇక్కడ చూడండి 1 ఇంచ్ ఉందా, వేరే కలర్ తో గీస్తాను. 1 ఇంచ్ ఉందా, చూడండి. బ్యాక్ పార్ట్ కన్నా రౌండ్ లోపలికి రావాలి కొద్దిగా. ఒక 2 పాయింట్స్ లోపలికి గీసుకోండి ఇలా. ఎందుకని, మెడ రౌండ్ గా రావాలంటే ఇలాగా
కరెక్ట్ గా షేప్ రావాలి. ఇప్పుడు టైలరింగ్ అంటే భయపడక్కర్లేదు, మీకు షేప్స్ అవి గీసుకోవడానికి బోల్డ్ స్కేల్స్ అనేవి వచ్చేసాయి. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ ని, థర్డ్ ని, ఫిఫ్త్ ని కలుపుకోవాలంటే ముందు మనం ఏం చేయాలి, ఈ సెంటర్ పాయింట్ వచ్చింది కదా, సెంటర్ కి మీకు కరెక్ట్ గా పాయింట్ అనేది కరెక్ట్ గా ఉండాలంటే ఆ సెంటర్ దానికి లైన్ గీసేసుకోండి, ఇలాగ లైన్ గీసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు వెళ్ళి షేప్ ఇక్కడ అలా కరెక్ట్ గా, అంటే ఈ పద్ధతి ఎవరు చెప్పుండ్రు మీకు, ఇది కరెక్ట్ గా అంటే మా వాళ్ళందరికీ బ్లౌజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది కాబట్టి ఇదే పద్ధతి ఫాలో అయిపోతున్నాండి. ముందు ఇది ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి. 1.5 అంటే ఎంత, డబుల్ 3 కదా, 3 అయినా 2 అయినా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మార్కింగ్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళకి 3 వచ్చింది కాబట్టి 3.5కి మార్కింగ్ చేసుకోండి. చేసుకుని ఏం లేదు, ఈ 2 నుంచి 4 రూట్స్ నుంచి 2కి డ్రా చేసుకోండి ఇలాగా. తర్వాత ఇక్కడ 3.5 ఉంది కదా, దీనికి కొంచెం పైకి గీసుకొని ఇలా ఖర్చుకి గీసుకొని ఇలాగా లైన్ కలిపండి. ఇలాగ కొంచెం కరువు వస్తేనే బాగుంటది, వీళ్ళకి రాలేదు. వీళ్ళు షేప్ పెట్టి ఆ షేప్ వచ్చింది, కానీ మనం కొంచెం షేప్ చేసుకుందాం. వీళ్ళు షేప్ చూడడానికి కూడా సమానంగా ఉంది కదా, దానివల్ల మనకి ఈ కరువు అనేది రాలేదు. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్. ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చేసి చంక ఆర్మ్ రౌండ్ లోతు కావాలి ఖచ్చితంగా. ఈ లోతు ఎలా తీసుకోవాలి, ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెట్టుకోండి, ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెట్టుకుని ఈ సెంటర్ పాయింట్ లో రావాలి. ఇది మీకు మామూలుగా ఇలా సెంటర్ పాయింట్ తెలియకపోతే టేప్ పెట్టి కొలుసుకోండి. ఇలా పెట్టి టేప్ ఇలా పెట్టి 3 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది కదా, లేకపోతే ఇలా ఫోల్డింగ్ చేసుకోండి, కరెక్ట్ గా తెలిసిపోతుంది. ఇది ఎక్కడికి లోపలికి పెట్టుకోవాలి, బయటికి కదమ్మా. ఇలా లోపలికి పెట్టుకుని పాయింట్, వీళ్ళకి బ్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 0.6 పెట్టుకోండి ఈ లైన్. ఇలా మిగతా వాళ్ళందరికీ ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇది ఈ రౌండ్స్ అనేది కరెక్ట్ గా రావాలి. అయిపోయిందా ఫ్రంట్ పార్ట్? అర్థమవుతుంది కదా, ఇక్కడ బాగా కనిపిస్తుందా? కటింగ్ చేసొచ్చా? వచ్చిన 6 బండ్లు కటింగ్ చేసొచ్చు కదా. కటింగ్ ఇప్పుడు ఎలా చేయాలి, ముందు మనం ఏం చేసాం, బ్యాక్ పార్ట్ లో మెడ దగ్గర నుంచి కట్ చేసుకున్నాం, కానీ ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసరికి ఏం చేయాలి, క్లాత్ ఎక్కడైతే వేస్ట్ అవ్వదో అక్కడ నుంచి కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, ఒకటి ఇక్కడ, తర్వాత ఇక్కడ కూడా ఉంది, ఇంకెక్కడ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ ఉంది, ఇలా వెళ్ళిపోద్దాం. సరే, మనం ఇక్కడ నుంచి కట్ చేసుకున్నాం, మనకి ఈజీగా ఉంది కదా. ఇక్కడ నుంచి అయితే ఇంకా బాగుంటది. ఇలా చూడండి, కటింగ్ అనేది లైన్ అనేది బయటికి వెళ్ళకూడదు. మీకు ఎటైతే వేస్ట్ గా వెళ్తుందో క్లాత్ అటు మాత్రమే కటింగ్ చేసుకోవాలి, లోపలికి రాకూడదు. చూడండి ఎలా అయితే డ్రాయింగ్ చేశారో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఈ సిజర్ అనేది చివర్లు మాత్రం ఉపయోగించండి, ఎక్కువ ఇలా పెట్టేయండి. ఇలా సాఫ్ట్గా ఉన్నప్పుడు పర్వాలేదు. ఓకేనా, మీరు క్లాత్ అసలు తిప్పద్దు, ఎలా ఉన్నది అలాగా మీరు తిరగండి, అంతేగాని క్లాత్ ని తిప్పండి. ఇక్కడ వరకు రావాలి, కిందకి వెళ్ళిపోకూడదు. ఇంత ముక్క వేస్ట్ అయినా మనకి బ్లౌజ్ పీస్ చాలా సేపట్టులు రావు, హ్యాండ్స్ రావు, అలా ఇబ్బంది పెట్టేస్తుంది. ఇప్పుడు కూడా ముక్కను వేస్ట్ చేయకనే ఇది ఇక్కడ స్ట్రైట్ గానే రావాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇలా వస్తేనే మీకు నీట్ గా ఉంటుంది. చూడండి, దీని మీద బ్యాక్ పట్ పెట్టి చూస్తాను. సో మనకి ఫ్రంట్ పట్ అయిపోయింది, అవునా? బ్యాక్ పట్ కదా. ఇలా తేడా రావాలి, లోతు వచ్చిందా? వచ్చింది. తర్వాత ఇక్కడ ఇలా చూడండి, కరువు ఎలా తిరిగిందా. ఒకసారి మీకు లైన్ గీసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇలా ఇక్కడికి వచ్చేసరికి ఇలా పైకి వస్తుంది. చూడండి, తేడా తెలిసిందా మీకు? ఇక్కడ లోతు మనకి ఎగస్ట్ వచ్చింది చూడండి, కాలుతో అది
ఫ్రంట్ పార్ట్ పెట్టుకోగానే మీకు ఈ తేడా అనేది ఉండాలి, లోతు ఉండాలి, ఇక్కడ కరువు అనేది బాగా రావాలి. సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా హ్యాండ్స్. పడకుండా అయితే కొంచెం ఇలాగే ఇక్కడ వేసుకునే పొజిషన్ అంటే అందరూ మాక్సిమం చాలా మంది ఇలాగే కట్ చేస్తారు హ్యాండ్స్. కొంతమంది టైలర్స్ అయితే హ్యాండ్స్ ముందు తీసేసుకుంటారు, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో హ్యాండ్స్ ముందు తీయద్దు. మీరు బ్యాక్ పార్ట్ తీసుకోవాలి, తర్వాత ఏం తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ మాత్రమే తీసుకోవాలి. హ్యాండ్స్ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకండి, దాని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే మేము అనుభవంతో చెప్తున్నాం, ఓకేనా. అందరిలాగా మనం కటింగ్ చేయడం కాదు. ఈ రెండు అయిన తర్వాత హ్యాండ్స్ కావాలంటే ఇంకోటి వేసుకోవచ్చు మోడల్ గా, ముక్క సరిపోతే. కానీ ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి అలా వేసుకోలేము కదా. సో ఈ విధంగానే వేసుకోవాలి. అలాగే వేస్తాం చూడండి ఒకసారి. ఇది ఓపెన్ వైపు, ఇది క్లోజ్ వైపు, ఈ రెండు ఓపెన్ వైపు వచ్చినాయి కదా. వీటిని ఏం చేస్తాం మనం, ఇలా వేసుకున్నాం. ఇలా వేసుకుంటే మనకి ఏమొచ్చింది, రెండు క్లోజ్ వైపు వచ్చింది. 2 హ్యాండ్స్ వస్తాయి కాబట్టి రెండు క్లోజ్ వైపు అయితే ఖచ్చితంగా రావాలి. సో ఈ విధంగా వచ్చింది, అవునా. ముక్కలు పడతాయి ఖచ్చితంగా, ఇలాంటి బ్లౌజులకి ముక్కలు అనేది పడుతుంది. ముక్కలు హ్యాండ్స్ కి అటాచ్ చేసుకుంటే మీకు ఖర్చులోకి పోతాయి. అదే ఫ్రంట్ పార్ట్ లో అటాచ్ చేస్తే ఎలాగైనా జాకెట్ కొంచెం చిరాగ్గానే కనిపిస్తుంది. అందువల్ల మీరు ముందు బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్, తర్వాత హ్యాండ్స్, మూడోది మనం ఇంపార్టెంట్ ఇచ్చేది హ్యాండ్స్ అన్నమాట. హ్యాండ్స్ ఎలా వేసుకోవాలి, దుర్గా చూడు, ఈ రెండు కూడా కలిసి ఉండాలి. ఈ రెండు కూడా కలవాలి, కలిస్తేనే మీకు హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. ఈ ఓపెన్ వైపు మనకి కిందకి వచ్చేయాలి, డౌన్ కి వచ్చేయాలి. ఈ విధంగా క్లాత్ ఫోల్డింగ్ అనేది వేసుకోండి. హ్యాండ్స్ కూడా మీరు క్రాస్ అనేది తీసేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ అనేది తీసుకోవాలి, క్రాస్ తీసేసుకోవాలి. ఫస్ట్ క్రాస్ కటింగ్ చేసేసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. చాలా తేడా వచ్చేస్తుంది క్రాస్ కటింగ్ చేసుకోకపోతే, ఓకేనా. ఇక్కడ నీట్ గా ఉంది కదా. ఇప్పుడు హ్యాండ్స్ పెట్టుకోండి. హ్యాండ్స్ ఎటైపు తీసుకోవాలమ్మా, బ్యాక్ వైపు మాత్రమే తీసుకోవాలి, ఫ్రంట్ వైపు తీసుకోకూడదు. చూడండి ఈ పార్ట్ వచ్చేసి బ్యాక్ వైపు మాత్రమే తీసుకోవాలి, ఫ్రంట్ వైపు వాడకూడదు హ్యాండ్స్ కి. సో ఈ హ్యాండ్స్ కి అయితే ఖర్చు పడుతుంది. మరి నార్మల్ బ్లౌజ్ కదా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఖర్చు, నార్మల్ బ్లౌజ్ కదా. అదే లైనింగ్ అయితే తక్కువ పడుతుంది ఖర్చు, పైపింగ్ తీసుకున్నా తక్కువ పడుతుంది. ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి, ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు పొడవు చూడండి, పొడవు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి, ఖర్చు పెట్టేసుకున్నాం లూజ్ దగ్గర. తర్వాత పొడవు, సెకండ్ పాయింట్ వచ్చి పొడవు దగ్గర ఒకటి, దానికి ఖర్చు ఒకటి. తర్వాత ఏంటి, ఇది పెద్ద బ్లౌజ్, పెద్ద బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెట్టుకోవాలి, 3.5 పెట్టుకోవాలి. ఇది ఎలా తెలిసింది అంటే, ఇది చూడండి, దీని ఫార్మాల్ ఏం లేదు, ఈ రౌండ్ లో సగం పెట్టేసుకోవడమే. ఈ రౌండ్ ఎంత వచ్చింది, 6 వచ్చింది. 6 లో సగం ఎంత, 3. ఇది చూడండి, అసలు దగ్గర నుంచి తీసుకుంటే 3 వస్తుంది, ఖర్చు దగ్గర నుంచి తీసుకుంటే 3.5. అందుకే ఆ పద్ధతి ప్రకారంగా చెప్పేస్తాం. ఓకే, ఇలా లైన్ గీసేసుకోండి. ఇది 3వ పాయింట్. ఇది చూడండి, ఇక్కడ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. ఇది ఖర్చు అమ్మా, గీత మీద ఇటేపు కదా ఖర్చు వచ్చేది, సరిపోయిందా, ఇదిగో ఈ ఖర్చు సరిపోద్ది అనమాట. ఇలా చెక్ చేసుకోండి కావాలంటే. కరెక్ట్ గా వచ్చిందో లేదో చెక్ చేసుకున్నాను. వచ్చిందా, గీత మీదకి వచ్చిందా అంటే కరెక్ట్ గా ఉన్నట్టే పాయింట్. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి, లూజు. ఇక్కడ లూజ్ అనేది పెట్టండి. తర్వాత ఖర్చు దగ్గర ఇది ఎంత, ఇది 4, 5. ఇప్పుడు 6, 7 ఎక్కడ రావాలి, మీరు ఎక్కడైతే లైన్ గీసుకున్నారో అక్కడ రావాలి. ఇదిగో అసలు వచ్చింది, ఇంకా ఖర్చుకి మనం ముక్కలు అటాచ్ చేసుకోవాలి. దీని మీద ఎక్స్ట్రా పెట్టుకొని ముక్కలు అనేది అటాచ్ చేసుకోవాలి. ఇంత ముక్క పడుతుంది చూడ, ఈ పీస్ అనేది పడుతుంది మనకి. ఆ ముక్కలు అటాచ్ చేసుకోవాలి. తర్వాత 8 పాయింట్ వచ్చి అక్కడ మధ్యలో, ఈ మధ్యలో ఎలా తీసుకోవాలో చూడండి. ఇది కరెక్ట్ గా తీసుకోవాలి. ఇది ఇందా ఖర్చు ఉందా, ఖర్చు ఇటైపు అంటండి, ఇటైపు పెట్టి ఇక్కడ ఇక్కడ పెట్టుకోండి మార్కింగ్. అది కరెక్ట్ గా వస్తేనే మీకు హ్యాండ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా కలుపుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్
4ని 5ని కలిపేసుకోవాలి. మనకి 6 లేదు కదా, 7 లేదు కదా, 4ని 6ని కలుపుకున్నాం. 7 లేదు, 7 మనం ముక్కలు అనేది అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి, ఒక 2 ఇంచీల వరకు స్ట్రైట్ గా వచ్చి దాన్ని ఈ విధంగా కలపాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని ఈ విధంగా రావాలి. ఓకేనా, అంతే. ఇక్కడ ఇది కరెక్ట్ గా లేకపోతే ఉబ్బి కింద కట్ట వచ్చేస్తుంది మీకు. అయిపోయింది, సరిపోయిందా? హ్యాండ్ ఇదే కటింగ్ చేసానా, అర్థమైంది కదా. హ్యాండ్ కటింగ్ అనేది చేయాలి. ఈ ముక్కలు అదకాలమ్మా, ఇంక అట్ ఏ టైం అదకడం వచ్చేస్తుంది. ఇది ఇలా క్రాస్ కట్ చేసుకోండి. అంటే మనం ఇక్కడ పీస్ మాత్రమే నీట్ గా అదుక్కోవచ్చు అన్నమాట. ఈ పీసులు ఎంత అదుక్కోవాలో చెప్తాను. ఈ పీసులు ఉన్నాయా, ఇలా తీసుకోండి. ఇలా తీసుకుని దీనికి ఇలా కలుపుకోండి, అంతే. ఈ అతికేసుకోవడం ఈ పీస్ అది ఇష్టం సరిపోతుంది. ఇది ఎలా చూసుకోవాలి సరిపోయిందో లేదో, మీరు బ్యాక్ పార్ట్ పెట్టుకుని కటింగ్ చేసేది ఉందో చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఇదిగో ఇది ఈ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి మీకు సరిపోయిందో లేదో. ఇలా చూడండి, ఇలా పెట్టుకుని నీట్ గా చూడండి. ఇక్కడ పాయింట్ కరెక్ట్ గా కలిసిందా, ఇలా కలవాలి. ఇదిగో కొంచెం వదిలేసి, ఓకే. ఇది సరిపోయింది, ఇక్కడికి ఈ ముక్కలు సరిపోతుంది. ఇలా చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు మేడం పట్టి ఎక్కడ తీసుకోవాలంటే మీకు మేడం ఉంది కదా, ఇక్కడ తీసుకోండి. మేడం పట్టి ఎలా తీసుకోవాలి దుర్గా, 2 ఇంచెస్ కరెక్టే. ఇది బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఏంటనేది చూసుకోండి. చూసుకుని కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే కలపడానికి. ఇది ఏకదాటిగా లేదు కదా కలపడానికి. ఓకే, ఇది 2 ఇంచీలు పెట్టుకోవాలి. ఇది ఒక లైన్ బాక్స్ గీసుకొని మీరైతే స్కేల్ తో గీసుకోండి. ఇది తీసేసుకున్నారు, ఇది తీసుకోవాలన్నమాట. ఇది 2 పీసులు చేసుకోవాలి. ఇది కలిపి ఉంటారు కదా, ఇలా మధ్యకి ఇలా సెంటర్ పాయింటింగ్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఓకే, అయిపోయిందా బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో మనకి ఈ 2 పాయింట్లు ఉంటే కుట్టేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ క్లియర్. ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టీలు ఇప్పుడు తీసుకోవచ్చు, కానీ మనకి క్లాత్ ఎంతో లేదు కదా. ఇది స్టిచింగ్ చేసిన తర్వాత తీసుకున్నాం అనుకో, మన క్లాత్ నీట్ గా కలిసి వస్తుంది. స్టిచింగ్ చెప్పేటప్పుడు అది ఎలా తీసుకోవాలనేది చెప్తాను. సో ప్రస్తుతానికి ఇదే హ్యాండ్స్. ఈ మిగిలిన ముక్కలన్నీ మీరు జాగ్రత్తగా నీట్ గా దాసేయండి. లేదు అనుకుంటే షేప్ పట్టీలు ఇక్కడ అదుకులు వేసుకోవాలి. కొద్దిగా ముక్క సరిపోలేదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ కటింగ్ మీకు అర్థమైందో లేదనేది కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.